ఇవన్నీ అమ్మవారికి వేసిన గాజులు అనమాట. ఈ గాజుల్ని కూడా ఇక్కడ వేలం పెట్టారనమాట. కావాలంటే కొనుక్కోవచ్చు ఈ గాజుల్ని, అమ్మవారి గాజులని. ఇది అమ్మవారి గాజులు అనమాట. నవరాత్రుల్లో కానీ మిగతా టైంలో కానీ అమ్మవారికి గాజులు వేస్తారు. గాజులు వేసిన తర్వాత తీసేసి తర్వాత ఇవి బయట పెట్టి వచ్చిన భక్తులకి అమ్ముతూ ఉంటారనమాట. తమకు ఇష్టమైతే ఈ గాజులను కొనుక్కొని వేసుకుంటారు. అమ్మవారి గాజులకి, అమ్మవారి చేతికి వేసిన గాజులు మన చేతికి వేసుకోవచ్చు కొనుక్కొని. సో ఒకసారి మీరు చూడండి, మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గాజులు కొనుక్కుంటే మంచిది. సో ఇక్కడ నుంచి మనము ముందుకు వస్తే గనక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి మనకు. అక్కడ వచ్చిన భక్తులంతా కూడా ఒడిబియ్యం పోయాలనుకున్న వారు అమ్మవారికి ఈ విగ్రహం ముందే ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. ప్రత్యేకంగా అమ్మవారిని ఒడిబియ్యం కోసం మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠించారు. వచ్చిన భక్తులు తప్పకుండా ఇక్కడ తమ కోరిక నెరవేరితే ఒడిబియ్యం పోస్తూ ఉంటారు. ఇక్కడ పంతులు గారి చేత ఒడిబియ్యం ఒడిబియ్యం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒడిబియ్యం ఎలా పోయాలి ఏంటి అనేది పంతులు గారు చెప్తూ ఉంటే వచ్చిన భక్తులందరూ కూడా ఒడిబియ్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. అలాగే నవరాత్రుల సమయంలో, శ్రావణ మాసముల సమయంలో ఇంకా ఎక్కువగా మరింత పూజలు అమ్మవారికి చేస్తూ ఉంటారు, స్పెషల్ పూజలు. సో డైలీ పూజలు చేసే పంతులు గారు మనతో ఉన్నారు. అమ్మవారి విశిష్టత ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. ప్రజ్వల్ కుల్కర్ణి అమ్మ నా పేరు. చెప్పండి, అమ్మవారికి డైలీ ఎలాంటి పూజలు చేస్తూ ఉంటారు? ఫస్ట్ ప్రార్థన. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారు నిమిషాంబిక అంటే అమ్మవారు సోమక్షత్రియుల ఆరాధ్య దైవం. నిమిషాంబికగా మన దగ్గర భాగ్యనగరంలో విరాజిల్లుతుంది. అయితే అమ్మవారికి నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి అనేది మనకిక్కడ మనం నిర్ణయించి భక్తులతో చేపిస్తున్నటువంటి ఆచార పద్ధతిగా వస్తున్న ఆచారం. అయితే నిమిషంలో కోరిక అనేది ఎందుకు అనేది అంటే పూర్వమున సోమక్షత్రియుల గురువు గారు ఎవరైతే ఉన్నారో వారు ఇలానే తపస్సు చేసేటప్పుడు, హవనం చేసేటప్పుడు కొన్ని దుష్టశక్తులు వాళ్ళ మీద దాడికి పాల్పడితే స్వామివారు అమ్మవారిని, పార్వతీదేవిని తలుచుకున్నారు. ఆ విధంగా అమ్మవారు హవనకుండంలో నుంచి నిమిషంలో వచ్చింది. ఆయన కోరుకున్న నిమిషంలో వచ్చినందుకు అమ్మవారు నిమిషాంబికగా విరాజిల్లుతుంది. అయితే ఇక్కడ మనము అమ్మవారిని దుర్గా పార్వతి రూపంలో కొలుస్తాము. ఎందుకంటే అమ్మవారికి ఒక దిక్కు త్రిశూలం ఉన్నది, మరోవైపు డమరుకం ఉన్నది. అమ్మవారు సింహవాహినిగా విరాజిల్లుతుంది. అయితే పార్వతీదేవికి 16 కళలతోని విరాజిల్లుతుంది. షోడోపచారినిగా మనము పూజిస్తాము. అయితే ఆ షోడోపచారం అంటే 16 కళలతోని అమ్మవారిని మనము 16 ప్రదక్షిణాలు అందుకోసమే మనము నిర్ణయించాము ఇక్కడ. అయితే మొదటిగా వచ్చిన వారు అమ్మని దర్శించుకొని తర్వాత ధ్వజస్తంభం దగ్గర నిల్చొని మన కోరిక ఏదైతే ఉందో అమ్మవారిని విరవించుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. 16 ప్రదక్షిణాలు చేసిన తర్వాత 21 రోజులలో వాళ్ళ కోరిక నెరవేరుతుంది. 21 రోజులు కావచ్చు, 21 నిమిషాలు కావచ్చు. అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి, మీరే చూస్తున్నారు జనాలను. అయితే 21 రోజులు ఎందుకు అంటే మనకు గణపతి గుర్తుకొస్తాడు. మనం ఎట్లయితే వినాయక నవరాత్రులలో 21 దళాల పత్రాలతోని ఎలాగైతే పూజిస్తామో అందుకోసమే 21 రోజులలో అయిపోతుంది అనేది మనకు ఇక్కడ. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఆగ్నేయ భాగంలో ప్రతిష్ఠింపబడ్డారు. అది దైవ ఇచ్ఛంగా ప్రతిష్ఠింపబడ్డారు. ఇక మనం అనుకున్నది లేదు, వాళ్ళు అనుకున్నది లేదు. అమ్మవారు స్వయాన అనుకొని ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. అయితే అమ్మ ఆగ్నేయ భాగంలో ఉంటే అన్నపూర్ణ. ఎట్లయితే అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు మనము భిక్ష అడిగినప్పుడు అమ్మ అన్నం పెట్టు అని చెప్తాము. అన్నం ఒకటే పెట్టదు కదా, సర్వాంగా అన్నీ ఇస్తుంది. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు ప్రతి భక్తుడి కోరిక విని వాళ్ళ కోరికను నెరవేరుస్తుంది. అయితే మీరు 16 ప్రదక్షిణాలు చేసేటప్పుడు మీకు నైరుతి భాగంలో వినాయకుడు ఉన్నారు. మీరు చేసే ప్రతి ప్రదక్షిణకి ఆయనే సాక్షి. అందుకోసము మనం ఇక్కడ 16 ప్రదక్షిణాలు 21 రోజులలో అయిపోతుంది.
ఇది భక్తుల విశ్వాసం. కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు. తెలంగాణ ఆడపడుచుల ఎలాగైతే మనకు తెలంగాణ సాంప్రదాయంలో ఒడిబియ్య ఆచారం ఉందో అలా 108 ప్రదక్షిణాలు వేసిన తర్వాత ఒడిబియ్యం నింపాలి. ఒడిబియ్య ఆచారం ఉన్న వాళ్ళు ఒడిబియ్యం నింపుతారు. లేని పక్షంలో మీకు తోచిన విధంగా అమ్మవారికి సేవించుకోవచ్చు. ఎప్పటి నుంచి భక్తులు ఇంత రద్దీ పెరిగింది అంటే ఒకప్పుడు 2006లోనే స్థాపించారు ఈ గుడిని. సో అప్పుడు ఇంతమంది భక్తజనం లేరు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువైంది అంటే కారణం ఏంటంటారు? భక్తుల విశ్వాసం అమ్మ, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి. ఒక్కొక్కరుగా వాళ్ళుగా పిలుచుకుంటారు. అంటే మనం ఇక్కడ పబ్లిసిటీ అనేది ఏం లేదు. ఇక్కడ మనం చేసేది వాళ్ళు విశ్వాసంతో నిండుగా వస్తున్నారు. అంతేగాని మనం వాళ్ళకేం రండి అన్నట్టు ఏం లేదు. వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అంతే అమ్మ. దాని నుండి దినదినాభివృద్ధిగా వస్తుంది. దీంట్లో చంద్రశేఖర్ శర్మ గారు వచ్చిన తర్వాత అన్ని పూజా విధానాలు అన్నీ కూడా ఏ పద్ధతిలో జరగాలనో ఆ పద్ధతిలో నిర్ణయించారు. అందుకోసం ఆ విధంగా దినదినాభివృద్ధిగా అమ్మవారు మనకు కొంగు బంగారంగా నిలుస్తుంది. అయితే మామూలు టైంలో దేవికి నార్మల్గా పూజలు జరుగుతూ ఉంటాయి. అదే నవరాత్రుల టైంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయి. అవి ఎట్లా ఉంటాయి గురుగారు? నవరాత్రులు అనేసరికి మనకు ఒక పెద్ద పండగ. దాంట్లో అమ్మవారిది అనేసరికి ఇంకా ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. అలా అమ్మవారికి మనము 9 రోజులు 9 రూపాలలో మంచిగా అలంకరణతోని అభిషేకం అలంకరణ మంచిగా నిండుగా ఉంటుంది. 9 రోజులు 9 రకాలుగా అమ్మవారికి మనము అలంకరణ చేసి మంచిగా దర్శనానికి అందరికీ సహాయంగా ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అవి ఏంటివి? శ్రావణ మాసంలో మనకు వచ్చేసరికి ముత్తైదువులకు కుంకుమార్చన, గాజు పూజలు, చీరలు ఇవన్నిటి మహత్యం ఎక్కువ శ్రావణ మాసంలో. అలా మనము అమ్మవారి దగ్గర కుంకుమార్చన 1,00,000 గాజులతోని అలంకరణ చేపించాము. శ్రావణ మాసంలో 1116 చీరలతో అమ్మవారిని అలంకరించాము. అలా శ్రావణ మాసం మొత్తంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పూజించాము అమ్మవారిని. ఈ భాగ్యనగరంలో ఉన్న భక్తులు అయితే వాళ్ళకి టైమింగ్స్ తెలుసు వచ్చి వెళ్తూ ఉంటారు. ఒకవేళ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి అమ్మవారికి ఏ టైంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి, ఏ టైం నుంచి ఏ టైం వరకు అమ్మవారి గర్భగుడి తెరిచి ఉంటుంది, అదొకసారి చెప్పండి. అమ్మవారు గుడి మాత్రం పొద్దున 6 గంటలకి ఆలయం తెరుస్తారమ్మ. అయితే 6 నుంచి 12:30 లోపల అమ్మవారికి అర్చన కార్యక్రమాలు మరి కుంకుమార్చన కార్యక్రమాలు దర్శనము ఉంటుంది. 12:30కి ఆలయం మామూలుగా నివేదన తర్వాత చిన్నగా మూసివేయబడుతుంది. తర్వాతి 5 గంటలకు మళ్ళీ ఆలయం తెరుస్తారు. 5:30 నుంచి మళ్ళీ 8:30 దాకా అర్చన కార్యక్రమాలు నిర్వహిస్తారమ్మ. తర్వాత 8:30కి లాస్ట్ అర్చన హారతి తర్వాత ఆలయాన్ని మూసివేస్తారు. ఇది అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, ప్రసాదాలు కానివ్వండి, ఎలా తీసుకోవాలి? ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందమ్మా. విశేష రోజులు ఏదైనా ఉంటే ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమాలు మనం నిర్వహిస్తాము. అయితే ఇక్కడ అమ్మవారికి మనము కొబ్బరికాయ కానీ ఫలానా లడ్డు పులిహోర విభాగంలో రోజువారీగా ప్రసాదము ఉంటుంది అమ్మవారిది. భక్తులకి మీరు ఏం చెప్తారు అమ్మవారు? సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అమ్మవారి దయ అందరి మీద ఉండాలి, అంతే అమ్మ. శుభం. సో చూశారు కదా, ఈ మధ్య కాలంలో భక్తులు చాలా రద్దీ పెరిగిపోయింది. ఎందుకనంటే వాళ్ళ కోరికలు ఖచ్చితంగా అమ్మవారి దగ్గరకు వచ్చిన తర్వాత నెరవేరుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చాలామంది వస్తున్నారు, తమ కోరిక చెప్పుకుంటున్నారు, 16 ప్రదక్షిణాలు చేస్తున్నారు. అలాగే కోరిక నెరవేరితే గనక వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తున్నారు. ఇక్కడే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. సో ఆంధ్రప్రభ ప్రేక్షకులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు చెప్పుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. నమస్కారం.